అండ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. ఈరోజు మేము రివ్యూ అయ్యే ఫిలిం జోకర్ 2 స్టారింగ్ వాకిన్ ఫీనిక్స్ అండ్ లేడీ గాగా ఇన్ ద లీడ్ రోల్స్. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, మనకి మూవీ చూసే ముందు అయితే మీరు జోకర్ ఫస్ట్ పార్ట్ అయితే చూడాలి. అది 2019లో రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో ఇది చూసే ముందు అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇది ఒక సీక్వెల్ మూవీ. ఇది కనుక జోకర్ మూవీ చూసి అది మీకు నచ్చుంటే మాత్రం కన్ఫామ్గా వాకిన్ ఫీనిక్స్ ఫ్యాన్స్ అయితే అయిపోతారు. ఎందుకంటే అందులో మనకి ఆయన చేసే యాక్టింగ్ కానీ, ఆ ఇన్సేన్ మ్యాడ్నెస్ని చూపించే విధానం కానీ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఆయనకి జోకర్ ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసినందుకు ఆస్కర్ అవార్డ్ కూడా వచ్చింది యాజ్ అ బెస్ట్ యాక్టర్గా. సో అఫ్కోర్స్ అదే మూవీకి సీక్వెల్ తీస్తున్నప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి మూవీ మీద. ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే కాకుండా ఈ మూవీలో కొన్ని క్రియేటివ్ చాయిసెస్ అవి తీసుకుంటారేమో అనిపించింది. ఎందుకంటే టైటిల్ చూస్తే మీరు జోకర్ ఫాల్ ఇయర్ డ్యూవే అని ఉంటుంది. బేసిక్గా దాని మీనింగ్ ఏంటంటే షేర్డ్ సైకోసిస్, అంటే ఇద్దరు పీపుల్కి ఒకటే టైప్ ఆఫ్ డెల్యూజనల్ ఎఫెక్ట్స్ కనిపించడం అనమాట. అయిలో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది, ఎందుకంటే ఇక్కడ మనకి జోకర్ క్యారెక్టర్ చాలా క్రేజీ, అంటే ఒక పక్క హార్లీ క్విన్ క్యారెక్టర్, సో డబుల్ బ్యాడ్నెస్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఓవరాల్ మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటి అంటే, అంతగా అయితే నచ్చలేదు. అంటే మోస్ట్లీ కొంచెం ల్యాక్ చేసి పడేసాను అనిపించింది ఆ సాంగ్స్తో. అంటే వాళ్ళకున్న సాంగ్స్ పిచ్చి, అంటే మనకి బేసిక్గా లేడీగా ఒక సింగర్ కాబట్టి చాలా వరకు ఆవిడ సాంగ్స్ని అయితే మూవీలో యూజ్ చేశారు. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాను అనిపించింది. లైక్ మూవీలో మొత్తం ఒక 10-15 సాంగ్స్ అయితే ఉంటాయి, కానీ సాంగ్స్ ఏమి ర్యాండమ్గా రావు. లైక్ ఆ సిచ్యువేషన్ బేస్డ్ ఆ డైలాగ్స్ బట్టే వస్తాయి. కానీ నన్ను అడిగితే కొంచెం ఆ సాంగ్స్ కన్నా ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ రాసుకుంటే ఇంకా ఆ ఇంపాక్ట్ బాగా వచ్చేదేమో అనిపించింది. స్టోరీ వచ్చేసి సింపులే. జోకర్ మూవీ చూసుంటే మీరు జోకర్ ఎండింగ్లో మనకి ఆర్థర్ని ఒక సైకియాట్రిక్ అసైలంలో అలా చూపిస్తారు. సో ఇందులో ఏంటంటే మనకి ఆర్థర్ని జైల్లో చూపిస్తారు. అతను జైల్లో ఎలాంటి లైఫ్ గడుపుతూ ఉంటాడు. అండ్ సడన్గా అతని లైఫ్లోకి ఒక క్రేజీ క్యారెక్టర్, ఇతను లాంటి ఒక మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ హార్లీ క్విన్ వస్తే ఎలా ఉంటుంది అనేది మనకి హోల్ మూవీ. రన్ టైం వచ్చేసి మనకి 2.5 hours అయితే ఉంటుంది. సో ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మూవీ చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour తీసుకోండి. ఈ 1 hour మూవీలో మాత్రం అసలు లిటరల్లీ స్క్రీన్ ప్లే చాలా స్లో ఉంటుంది. క్యారెక్టర్స్ ఏమీ ఉండవు, చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత అయితే కొంచెం స్టేక్స్ అవి బిల్డ్ అవుతూ ఉంటాయి. ఒక క్యారెక్టర్ డైనమిక్ స్లోగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక కోర్ట్ రూమ్ డ్రామాలా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు పాయింట్ ఆఫ్ టైంలో. కానీ బట్ అది కూడా కిల్ చేస్తారు. అంటే దాని మధ్యలో కూడా ఫ్యాన్సీస్ పెట్టి సాంగ్స్ పెట్టి కొంచెం అది ఆ ఫ్లో తగ్గిపోయింది. మూవీ ఎండింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, చాలా వర్స్ట్ ఎండింగ్ అని చెప్తాను అయితే. అంటే ఆ జోకర్కి ఉన్న లెగసీని కిల్ చేస్తారనిపించింది ఈ సెకండ్ పార్ట్ మొత్తం కంప్లీట్గా. అండ్ అట్లీస్ట్ ఎండ్ అయినా కొంచెం ఆ ఇంపాక్ట్ఫుల్ సీన్ చూపిస్తారేమో అనుకున్నా. మీరు జోకర్ మూవీ చూస్తే అందులో ఆ ఎండింగ్ సీన్ ఏదైతే లైవ్ టెలివిజన్లో అతను కాల్చి చంపుతాడో ఆ సీన్ని చాలా హైలైట్ చేస్తారు. అలా చూసుకుంటే దిస్ మూవీ ఇస్ వెరీ బ్యాడ్ అండి. అంటే అసలు రైటింగ్ కానీ ఆ సాంగ్స్ కానీ అన్నీ కొంచెం ఎక్కువైపోయినాయి అనిపించింది. అంటే మ్యాడ్నెస్ ఉండాలి, కానీ ఆ ఆర్థర్ చేసే పనుల్లో యాక్షన్స్లో ఉండాలి ఆ మ్యాడ్నెస్. బట్ అది లేకుండా జస్ట్ వాళ్ళ ఫ్యాంటసీస్లో వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ తిరిగితే మనకు ఆ ఇంపాక్ట్ రాదు కదా. మరి ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ పర్ఫార్మెన్స్, ఐ థింక్ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆస్కర్ విన్నింగ్ యాక్టర్ ఆయన వాకిన్ ఫీనిక్స్. సో ఆయన గురించి మనం పెద్ద మాట్లాడడం ఏం లేదు. ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఇందులో కూడా చంపేశారు. అండ్ లేడీ గాగా కూడా ఆయన మ్యాడ్నెస్ని మ్యాచ్ చేస్తూనే చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ లైక్ మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు మనకి. ఎందుకంటే తను ఆలోచిస్తున్నప్పుడు ఒకలాంటి సౌండ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్లో చేయడం కానీ అదంతా కొంచెం బాగానే మేనేజ్ చేశారు. ఫైనల్లీ నాకైతే ఇది ఒక వర్తీ సీక్వెల్ అనిపించలేదు. చాలా బోర్ కొట్టింది. అట్లీస్ట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ సీన్స్ విచ్ హ్యాడ్ ది ఇంపాక్ట్ దట్ వాస్ క్రియేటెడ్ ఇన్ జోకర్ ఫస్ట్ పార్ట్, కానీ అదైతే అస్సలు లేదు. ఒక్క ఇంపాక్ట్ఫుల్ సీన్ కూడా లేదు. ఆ ఒక్క సీన్ ఇంపాక్ట్ఫుల్గా ఉండేదేమో, లైక్ వాళ్ళ కరెక్ట్ ఆర్క్ మెయింటైన్ చేసి ఉంటే, కానీ అది కూడా అవ్వలేదు. ఈవెన్ నాకు చాలా డిసప్పాయింటింగ్ మూమెంట్ ఏంటి అంటే, లేడీగా క్యారెక్టర్ని ఫైనల్ ఎండ్ చేసిన వే అస్సలు బాగాలేదు. ఎండింగ్ చూసాక కొంచెం అర్థమైంది ఆ క్యారెక్టర్ ఎందుకు అలా ఉందో, బట్ దట్ వాజ్ నాట్ కంప్లీట్లీ జస్టిఫైబుల్. కేవలం ఒక హింట్ ఆఫ్ సీక్వెల్ లాగా ఇవ్వడం కోసమే ఆవిడ క్యారెక్టర్ని పెట్టారేమో అనిపించింది. దట్స్ నాట్ రియలీ వర్తీ. దాట్స్ ది రివ్యూ ఆఫ్ జోకర్ 2 గైస్. సో మీకు అనిపించింది మూవీ ఒకవేళ మీకు నచ్చుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆర్ నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసాను మీకు అనిపిస్తే అవి కూడా కింద రాయండి. ఇక అలాంటి ఫస్ట్ రివ్యూస్తో మేము వచ్చేస్తాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.